కీర్తన గ్రంథము 23వ కీర్తన 6వ వచనాన్ని ఒకసారి మనం ధ్యానం చేద్దాం. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవాది దేవుడి దినం మనతో మాట్లాడలాగా మనం అందరము శ్రద్ధగా మరి దేవుని నామముకు అప్పగించుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కీర్తనకారుడైన దావీదు ఈ మాట రాస్తూ ఉన్నాడు. ఈ దినము మనమందరికీ కావలసిన మంచి మాట ఈరోజు మనం ఆలోచన చేయవలసిన మాట ఏమిటి అంటే, నేను బ్రతుకు దినములన్నీ కృప క్షేమము నా వెంట వచ్చుగాక అంటున్నాడు. ఇది ప్రతి వ్యక్తి జీవితంలో ఇవి అవసరమైనవి. ప్రతి క్రైస్తవ జీవితంలో కృప క్షేమము వారి జీవితాల్లో చాలా అవసరమై ఉన్నాయి. కృప లేనిదే మనం జీవించలేము. మనకు దేవుని యొక్క క్షేమము లేనిదే మనం బ్రతకలేము. కాబట్టి ఈరోజు మనం అర్థం చేసుకోవాలి, అసలు కృప అంటే ఏమిటి. కృప అంటే అర్హత లేని మనకు అర్హతను దయచేయడం, ఏమాత్రము విలువ లేని మనకు మరి ఆయన బిడ్డలుగా ఈరోజు దేవుడు మనకు ఒక విలువనిచ్చాడు. కాబట్టి కృప అనేది మనకు చాలా అవసరం. నేను ఈ దినము కృప అనే మాటను కాదు కానీ క్షేమము అనేది మన జీవితాలకు ఎంత అవసరమై ఉన్నదో ఈరోజు నేను తెలియజేసి ముగించాలని ఆశపడుతున్నాను. రాత్రికాల సమయంలో దేవుడు నాతో మాట్లాడిన మాట ప్రకారం నేను తెలియజేస్తున్నాను. క్షేమము అంటే ఏమిటి ఈరోజు మనం తెలుసుకోవాలి. క్షేమము అంటే ఇందులో 3 పదాలు లిఖితమై ఉన్నాయి. ఇంకా పర్యాయ పదాలుగా మనం తీసుకోవాలనుకుంటే చాలా పదాలు మరి క్షేమంలో నుంచి వస్తాయి. నేను దినము మీ ముందు ఉంచవలసిన 3 మాటలు నేను ఈరోజు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ఒకటి, క్షేమము అంటే ఏమిటి అంటే సుఖం అనేది మనం పరిగణనలోకి తీసుకోవాలి. సుఖము అనే విషయాలకు వస్తే మానసికమైన సంతోషము, శారీరకమైన సంతోషం. సుఖములోనికి వస్తే సంతోషము అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇవన్నీ నేను చెప్తూ ఉన్నాను 3 మాటలు. మొదటిది సుఖము అనగా సంతోషం. ఈ రోజు సంతోషం అనేది లేక చాలా మంది జీవితాలు అదలాకుతలమైపోతూ ఉన్నాయి. మనిషిలో సంతోషం అట్లా ఏదో ఒక వ్యాధి మనిషిని వేధిస్తూ ఉంది. కుదిరిగా ఎవ్వరి జీవితాలు ఈరోజు నా జీవితం చాలా సంతోషంగా ఉందని చెప్పడానికి ఎవ్వరూ ముందుకు రాలేని పరిస్థితి. సంతోషం అనేది మనిషి జీవితాల్లో లేదని, మానసికమైన సంతోషము లేదు, శారీరకమైన సంతోషము మనిషిలోకి లేదు. ఈ దినము కుటుంబ వ్యవస్థలో మనిషి జీవితంలో సంతోషం అనేది లేదండి. నేను చెప్తూ ఉన్నాను, ఈరోజు సంతోషం అనేది మనకు కావాలి. సంతోషం అనేది మనిషి జీవితంలో చాలా కరువైపోతుంది. పైకి ఏదో నవ్వుతూ ఉన్నాడు కానీ పైకి మనిషికి కనిపించడానికి ఏదో నేను చాలా సంతోషంగా ఉన్నాను, బాధలో ఉన్నానని వ్యక్తం చేయలేక, శ్రమలో నలిగిపోతున్నాను, నా జీవితం వ్యాధులకు గురైందని చెప్పుకోలేక, చెప్పుకుంటే నవ్వుతారు, నవ్వులకు పాలవుతాము అని ఒక పరిస్థితిని బట్టి ఒకవేళ మనిషి ఏదో పైకి నవ్వచ్చేమో కానీ మనిషి జీవితంలో సంతోషం అనేది లేదండి, సుఖం అనేది లేదు. ప్రయాస పడడమే, వేదనతో శ్రమలతో నలిగిపోవడమే.
ఈరోజు క్షేమము అంటే నేను చెప్తూ ఉన్నాను, కీర్తనాకారుడైన భక్తుడు దావీదు రాస్తూ ఉన్నాడు, ప్రభువా నా బ్రతుకు దినాలన్నీ నేను ఎంతకాలం బ్రతుకుతానో నాకు తెలియదు, నా జీవితం ఎప్పుడు ముగిస్తుందో తెలియదు, కానీ నేను ఎంతకాలం బ్రతికినా కానీ నా వెంట నీ కృప నీ క్షేమము నాకు రావాలి ప్రభు ప్రార్థిస్తూ ఉన్నాడు. ఈరోజు నీవు కూడా ఈ ప్రార్థనను చేయవలసిన వ్యక్తివై ఉన్నావు. నీ జీవితంలో కృప రావాలి, దేవుని యొక్క క్షేమము రావాలి. క్షేమం అంటే మొదటిది సంతోషం, సుఖము. ఈ దినాల్లో మనిషిలోకి ఏమాత్రం కనిపించట్లేదు. నీకెలా చాలా సంతోషంగా ఉన్నావు అంటారు, కానీ మన లోపల చూస్తే సంతోషం అనేది లేదు, సమాధానం అనేది లేదు. ఈ దినాల్లో దేవుని వాక్యం నీతో మాట్లాడుతున్న విషయం ఏమిటంటే సంతోషం నీ జీవితంలో లేదు, సంతోషము సమాధానము నీ జీవితంలో లేదు. ఒకవేళ సంతోషము సమాధానం నాకు ఎక్కడ దొరుకుతుంది, ఈ సంతోషం నాకు ఎక్కడ దొరుకుతుందయ్యా, ఎక్కడ దొరుకుతుందా నేను ఏమైనా ప్రయాసపడితే, ఈరోజు కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు ఏంటి అంటే నాకు ఆ సంతోషం దేవుని దగ్గర మాత్రమే దొరుకుతుంది అంటున్నాడు. యోబు గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనాన్ని ఒకసారి చదువుతాం. యోబు గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనం. ఏది వచ్చునని నేను బహుగా భయపడుతున్నా, అదే నాకు సంభవించుచున్నది. నాకు భీతి పుట్టించినదే నా మీదకి వచ్చిచున్నది. నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించెను అంటున్నాడు. యోబు గ్రంథంలో రాస్తూ ఉన్నాడు, నాకు నెమ్మది లేదు, నాకు సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే నాకు సంభవిస్తాం. దినాల్లో మనిషి జీవితంలో శ్రమలే యోబు జీవితంలో అనుభవిస్తున్నట్లుగా ప్రతి మనిషిలో ఇదే శ్రమవే సంభవిస్తాను. నేను దేని కొరకు భయపడుతున్నాను, నా జీవితంలో ఏది వస్తే నా జీవితం అతలాకుతలం అయిపోద్ది అనుకున్నాను, అదే నా జీవితంలోకి వస్తా ఉంది. సుఖము లేదు, సంతోషం లేదు, నెమ్మది లేదు. రాస్తున్నాడు మరి అదే యోబు గ్రంథంలో 36వ అధ్యాయం 11వ వచనాన్ని ఒకసారి చదువుతాం. యోబు గ్రంథం 36వ అధ్యాయం 11వ వచనం. ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబూచెదరు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే ఆయనను సేవించిన ఎడల వారి దినములన్నీ క్షేమముగాను వారి సంవత్సరములన్నీ సుఖముగాను వెళ్ళబుచ్చుతారు అంటున్నాడు. నువ్వు ఎంత కాలం బ్రతుకుతావో బ్రతికిన దినములన్నీ సుఖ సంతోషాలతో నీ జీవితాన్ని కొనసాగింపజేస్తావు అంటున్నాడు. అర్థమవుతుంది. ఈ దినాల్లో చాలా మంది జీవితాల్లో నేను ఏదైతే అనుకున్నాను నా జీవితం ఏమైపోతాను భయపడుతున్నాను అలాగే అయిపోతుంది. నా బిడ్డల భవిష్యత్తు నా కుటుంబ వ్యవస్థ ఏదైతే భయపడ్డాను అలాగే అయిపోతుంది. మరి నా జీవితంలో సంతోషం సుఖము నెమ్మది ఆరోగ్యం ఆనందం రావాలంటే నేను ఏమి చేయాలి అంటే అక్కడ రాశాడు 36వ అధ్యాయం 11వ వచనంలో ఆయనను ఆరాధించిన ఎడల ఆయనను సేవించిన ఎడల ఏం జరుగుతుందంటే సంవత్సరాలు సుఖముగా వెళ్ళబుచ్చుతారంట. ఈరోజు చాలా మంది జీవితంలో సుఖం అనేది లేదు, సంతోషం అనేది లేదు. కీర్తన గ్రంథము 16వ అధ్యాయం 11వ వచనం కొంచెం త్వరగా మనము చదువుకుందాం. కీర్తన గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనం. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు అంటే ఎక్కడున్న సంతోషం? శ్రమలో ఉన్నవారు నలిగిపోతున్నవారు నాకు సంతోషం ఎక్కడ దొరుకుతుంది, సమాధానం ఎక్కడ దొరుకుతుంది, నెమ్మది ఎక్కడ దొరుకుతుంది అంటే ఇక్కడ కీర్తనకారుడు రాస్తూ ఉన్నాడు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు అంటున్నాడు.
దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీకు అర్థం అవ్వాలి, నా దేవుని సన్నిధిలో నా దేవుని ఆరాధించిన నీ జీవితంలో సంతోషముతోను సుఖముతోను నీ జీవితాన్ని వెళ్ళబూచుతావంటాడు. అందుకే కీర్తనకారుడు, అయ్యా నాకు నీ కృప నీ క్షేమము నా వెంట రావాలి ప్రభు అంటూ ఉన్నాడు. ఆయన కృప ఆయన క్షేమము మన వెంట వస్తే మన జీవితాలు సౌఖ్యముగాను సుఖముగాను వెళ్ళబోచుతాము. అది కీర్తనకారుడు అనుభవించిన అనుభవంలోంచి రాస్తూ ఉన్నాడు. ఈ రోజు నీకు అటువంటి అనుభవం కావాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ జీవితంలో సుఖము లేక సంతోషం లేక ఇది బాధపడుతున్నావేమో, అది దేవుని సన్నిధిలో ఉన్నదని దేవుని వాక్యాన్ని కూడా తెలియజేస్తున్నాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 24వ వచనాన్ని ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 24వ వచనం. పండుకొన్నప్పుడు నీవు భయపడు, నీవు పరుండి సుఖముగా నిద్రించెదవు అంటూ ఉన్నాడు. నువ్వు సుఖముగా పడుకోవాలి. ఈ దినము సుఖమైన నిద్ర లేక చాలా మంది భయంకరమైన పరిస్థితులు ఉన్నారు. ఎప్పుడు మరణం వస్తుందా, ఎప్పుడు మా జీవితం అతలాకుతలం అయిపోతాయా అని నలిగిపోయే పరిస్థితులే తప్ప సుఖముగా నిద్రించే సుఖముగా నిద్రలోకి వెళ్ళే యోగ్యత లేని వారి దినములు ఎందరో ఉన్నారు. నిద్ర పట్టట్లేదు అయ్యారు, నిద్ర పట్టట్లేదండి. నిద్ర అనేది మా జీవితాలు కరువు అయిపోయిందండి. నేను చాలా మంది అవస్థలు చూసేవాడిని. మధ్యరాత్రి 2 గంటల వరకు మెలకువగా ఉండే ఆ సమయంలో కోరుకుంటాడు. అంటే నిద్ర, సుఖమైన నిద్ర చాలా మందికి కరువైపోతుంది. సుఖము సంతోషము అది మనిషికి దూరం అయిపోతుంది. ఈరోజు క్షేమము నీ జీవితంలో నీ వెంట రావాలి. క్షేమములో ఉన్న మొదటి లక్షణము సుఖము సంతోషము. అది మానసికమైన సుఖమైన, మానసిక సంతోషమైన, శారీరకమైన సంతోషం అవ్వచ్చు, శారీరకమైన సుఖం అవ్వచ్చు. ఈరోజు నీ జీవితంలో ఉండాలంటే ఆయన దగ్గరికి నువ్వు రావాలి. రెండవది ఆరోగ్యం. క్షేమం నా వెంట రావాలంటే ఆరోగ్యం నీ వెంట ఉండాలి. ఆరోగ్యం లేకపోతే నువ్వు క్షేమంగా ఎలా ఉంటావు? హాస్పిటల్లో తిరుగుతూ ఉంటే నీకు క్షేమం అనేది ఎలా ఉంటుంది? ఈరోజు అనారోగ్యాలతో చాలా మంది బాధపడుతుంది. ఈరోజు నీకు ఆరోగ్యము కావాలి. కీర్తన గ్రంథము 38వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. 38వ అధ్యాయం 3వ వచనం. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయాను, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదంటే. నీకు ఆరోగ్యం లేదంటే నీలో ఏదో పాపం ఉంది, ఏదో మలినం ఉంది. ఈరోజు ఆ పాపమును మలినము యేసు నామములో కడిగేసుకోవాలి. ఈరోజు నీ జీవితంలో క్షేమం ఉండాలంటే మొదటిగా సుఖం ఉండాలి, రెండవదిగా ఆరోగ్యం ఉండాలి. ఈ దినాల్లో చాలా మంది ఆరోగ్యం కోల్పోయి హాస్పిటల్లో తిరుగుతూ ఉన్నారు. డాక్టర్స్ అంటూ ఉన్నారు, ఇక ప్రయోజనం లేదు, తీసుకువెళ్ళిపోండి అంటూ ఉన్నారు. తీసుకువెళ్ళిపోండి. ఎందుకు అంటే వారి పాపముల వల్ల వారి ఎముకల్లో స్వస్థత లేదండి. ఈరోజు మీ పాపములు దేవుని సన్నిధిలో కడిగేసుకుంటే ఏ నోటితో తీసుకెళ్ళిపోవన్న డాక్టర్లే అదే నోటితోటి మరలా మంచి ఆరోగ్యం వచ్చిందని చెప్తారు. ఈరోజు నీ పాపాన్ని కడిగేసుకోవాలి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే నీ పాపమును కడిగేసుకుంటావో, నీ అపవిత్రతను దేవుని సన్నిధిలో కడిగేసుకుంటావో, అప్పుడు ఏం జరుగుతుంది అంటే నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఆరోగ్యం లేదంటే ఈ జీవితంలో ఏదో పాపము నిన్ను వెంటాడుతూ ఉంది. కొన్ని సందర్భాల్లో యోబు వలె పరీక్షల్లోకి మనం వెళ్ళొచ్చు, యోబు వలె పరీక్షలోకి వెళ్ళొచ్చు. ఆ పరీక్షలో దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. కానీ కొన్ని సందర్భాల్లో నీ పాపమే నీకు ఉరిగా మారిపోయే పరిస్థితులు వస్తాయి.
ఈరోజు క్షేమము నీ వెంట రావాలి. క్షేమం అంటే సుఖము, సంతోషము, ఆరోగ్యము నీ వెంట రావాలి. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తూ ఉంటే ఇర్మియాకు కనిపిస్తూ ఉంది పరిస్థితి. ఇర్మియా పొజిషన్ ఆ సమయంలో ఎలా ఉంది అంటే మనం చూడొచ్చు. ఇర్మియా జీవితంలో ఒక బలహీనమైన పరిస్థితి. నేను దానికి ఆరోగ్యమును, స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానములు సమృద్ధిగా బయలుపరచెదనని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీకు ఆరోగ్యం లేకపోతే నీకు ఆరోగ్యాన్ని ఇవ్వబోతున్నాడు. ఈరోజు నేను చెప్తూ ఉన్నాను, నువ్వు నీ జీవితంలో నీవు ఏ పాపం అయితే చేసి ఉన్నావో ఆ పాపాన్ని దేవుని సన్నిధిలో కడిగేసుకోవాలి. నువ్వే మలినమైతే అంటించుకున్నావు ఆ మలినాన్ని సన్నిధిలో కడుగుకోవాలి. అయ్యా, ఇదిగో నేను అవిధేయుడిగాను, అవిధేయురాలుగా నా జీవితంలో ఫలానా సందర్భంలో నేను బ్రతికానయ్యా, నన్ను క్షమించండి. దేవుని సన్నిధిలో ఎప్పుడైతే కడిగేసుకుంటామో అప్పుడు నేను దానికి ఆరోగ్యాన్ని, స్వస్థతను మరలా ఇస్తానంటున్నాడు. ఈరోజు నేను చెప్తూ ఉన్నాను, క్షేమము నీ వెంట రావాలంటే దావీదు ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నా జీవితంలో నా వెంటే నేను బ్రతుకు దినములన్నీ క్షేమము నా వెంటే రావాలి ప్రభు అంటున్నాడు. అసలు క్షేమంలో ఏముందయ్యా? క్షేమం అంటే ఏంటయ్యా అంటే సంతోషం ఉంది, సుఖము. ఈరోజు ఆ సుఖము లేక, ఆ సంతోషం లేక చాలా మంది జీవితాలు భయానకంగా మాట్లాడుతున్నాయి. రెండవది ఆరోగ్యం లేక, ఆరోగ్యం, చాలా మంది జీవితంలో ఆరోగ్యం లేదండి. అందుకే దావీదు రాస్తున్నాడు, అయ్యా నా జీవితంలో ఆరోగ్యం నా వెంట రావాలి, ఆరోగ్యం నా వెంట రావాలి. మూడవది శ్రేయస్కరమైన జీవితం. శ్రేయస్కరమైన జీవితం అంటే మంచి జీవితము, మంచి జరగడం. మన జీవితాల్లో ఒక మంచి కార్యం జరగడమే. ప్రమాదములను వెంటాడడం కాదు. నా జీవితంలో నా జీవితంలోకి రావాలి, మంచి కార్యాలు నా జీవితంలో జరగాలి. ప్రతి ఒక్కరు ఆశపడతారు, నా జీవితంలో కీడు జరగాలి, కీడు జరగాలని ఎవరు కోరుతారు. నా జీవితంలో మంచి జరగాలని ఆశపడతారు. నా బిడ్డల జీవితంలో మంచి జరగాలని ఆశపడతారు. నా కుటుంబంలో మంచి జరగాలని ఆశపడతారు. మంచి కార్యాలు నా జీవితంలో పొందుకోవాలని ఆశపడతారు. బిడ్డలు లేని వారు బిడ్డలు కలగాలని మంచి కోరుకుంటారు. వివాహం లేని బిడ్డలు వివాహం కావాలని మంచి కోరుకుంటారు. ఈరోజు మంచి అనేది ప్రతి జీవితంలోకి రావాలని ఆశపడతారు. ఈరోజు చాలా మంది జీవితంలో మంచి కార్యాలు చూడలేకపోతున్నారండి. మంచి కార్యాలు వారి బ్రతుకుల్లో జరగలేక వ్యాధులకు గురైపోతున్నారు. ఈరోజు నేను చెప్తున్నాను, మంచి నీ జీవితంలో ఎల్లప్పుడూ జరగాలి. శ్రేయస్కరమైన జీవితము నీకు ఉండాలి. శ్రేయస్కరమైన జీవితము నువ్వు కలిగి ఉండాలి. అందుకే కీర్తనకారుడు అన్నాడు, అయ్యా నా జీవితంలో శ్రేయస్కరమైన జీవితాన్ని నా వెంటే నడిపించు ప్రభు అని అడుగుతున్నాడు. ఆ క్షేమము అనే మాటలో ఉన్న అర్థాలు ఇవన్నీ. ఒక క్షేమము అంటే సరిపోదు, ఆ క్షేమంలో ఇన్ని మాటలు లిఖితమై ఉన్నట్లుగా దేవుని వాక్యం తెలియజేస్తాం. ఈరోజు సుఖము లేక, సంతోషం లేక, ఆరోగ్యం లేక, మంచి జీవితము నీళ్ళు లేక, మంచి కార్యాలను పొందుకోలేక బాధపడుతున్నావేమో. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చి, అయ్యా నా జీవితంలో నాకు నీ క్షేమము దయచే, క్షేమకరమైన జీవితాన్ని నా వెంటే పంపించు ప్రభా అని అడగగలిగితే ఈరోజు అటువంటి కార్యాలు నీ జీవితంలో కూడా దేవుడు చేయబోతున్నాడు. ఈరోజు నువ్వు నమ్మాలి. కీర్తన గ్రంథం 147వ కీర్తన 14వ వచనాన్ని చదువుకుని మనం ముగించుకుందాం. కీర్తన గ్రంథం 147వ అధ్యాయం 14వ వచనం. నీ సరిహద్దులలో సమాధానం కలుగజేయవాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. మంచి గోధుమలు, మంచి కార్యాలు, మంచి జీవితము, మంచి ఆశీర్వాదాలతో మనల్ని నింపుతాడు. ఈరోజు నీ జీవితంలో కావాలని ఆశపడుతున్నావా?
ఈరోజు అడుగు. దావీదు అడిగాడు, అయ్యా నేను ఎంతకాలం బ్రతుకుతానో నాకు తెలియదు. మనం చూసి ఒక ఫ్లైట్ యాక్సిడెంట్లో అందరూ మరణించారు. ఈరోజు మన జీవితం కూడా ఎప్పుడు ముగ్గుపడుతుందో తెలియదు. బ్రతికిన దినములన్నీ ఆయన కృప, ఆయన క్షేమము మన వెంట రావాలి. ఈరోజు నువ్వు ప్రార్థిస్తావా, అడుగుతావా? ఆయన క్షేమము నా వెంట రావాలి అని నువ్వు ఆశపడుతున్నావా? ఈరోజు వరకు నీకు క్షేమం అంటే ఏదో మంచి అనుకున్నావేమో, ఏదో మంచి కార్యము గొప్పది అనుకున్నావేమో. ఈరోజు దేవుడు నీతో వివరంగా మాట్లాడాడు. మంచి ఈరోజు క్షేమము అంటే ఈరోజు దేవుడిని తెలియజేస్తున్నాడు. సుఖము, సుఖకరమైన జీవితం, సంతోషకరమైన జీవితం, ఆరోగ్యకరమైన జీవితం, మంచి కార్యాలతో నింపబడిన జీవితం, తృప్తితో నింపబడిన జీవితం. ఈరోజు అటువంటి జీవితం నువ్వు కావాలని ఆశపడితే ఈరోజు దేవుని సన్నిధిలో అడుగు, అయ్యా నా జీవితంలో క్షేమమును నా వెంట నడిపించు, క్షేమము నా జీవితంలో దయచేయి. ఆ క్షేమము ఉంటే నా జీవితంలో నేను ఆనందభరితరాలుగా జీవిస్తాను. ఆ క్షేమం ఉంటే సుఖం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, శ్రేయస్కరమైన జీవితం ఉంటుందయ్యా. నా జీవితంలో క్షేమము, నా కుటుంబంలో క్షేమము దయచేయి అని అడుగుదాం. ప్రతి ఒక్కరు ప్రార్థనలో ప్రార్థన